ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే అన్ని స్థితులలోకి కూడా మోక్ష స్థితి అనేటువంటిది ఎలాంటిది అంటే దేని యందు కూడా తగులుకొనకుండా ఉండేటువంటి బుద్ధి కలిగి ఉండడం, మనసుని జయించడం, ఇంకా ఆశలు కూడా లేకుండా ఉండడం, త్యాగ బుద్ధి చేత ఉండడం. సర్వకర్మ ఫల త్యాగము అంటే సంఘాన్ని కూడా పరిత్యజించడం అనేటువంటిది నైష్కర్మ్య రూప మోక్ష స్థితి లభిస్తుంది. అన్ని సిద్ధులలోనూ పదవులలోనూ కూడా ఆ మోక్ష స్థితి ఉత్కృష్టమైనటువంటిది. అయితే ఫలత్యాగపూర్వకంగా కర్మలను చేయడం చేత చిత్తము శుద్ధమైపోతుంది. శుద్ధమైన చిత్తము చేత మనసు మొదలైనటువంటి ఇంద్రియాలన్నీ నిగ్రహించడం అభ్యాసం చేస్తాడు. అలా అభ్యాసం చేయడం ద్వారా జీవుడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ ప్రకారంగా క్రమంగా నైష్కర్మ్య స్థితి అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెబుతూ కర్మసిద్ధిని అంటే ఈ ఫలము ఆశించకుండా చేసేటువంటి కర్మల యొక్క నిష్కామ కర్మల చేత చిత్తశుద్ధిని పొందినటువంటి వాడు పరమాత్మను ఏ ప్రకారంగా పొందగలుగుతాడో ఆ విధమును ఇంకా కూడా జ్ఞానం యొక్క శ్రేష్టమైన నిష్ట లేకపోతే దాని యొక్క పరాకాష్ట ఏదైతే ఉన్నదో దానిని కూడా అంటే జ్ఞాననిష్టను, జ్ఞానం యొక్క చివరి స్థితిని సంక్షేపంగా నేను తెలియజేస్తాను విను. పరబ్రహ్మమును పొందే విధానాన్ని ఇంకా జ్ఞానం యొక్క పరాకాష్ఠను తెలియజేయబోతూ ఉన్నాను అని భగవానుడు సెలవివ్వడము చేత గీత అనేది పరిసమాప్తం కాబోతూ ఉన్నది కదా. అంటే గీతాసారమంతా కూడా సంక్షేపంగా తెలుపబడనున్నందువలనను ఈ ఘట్టము అతి ముఖ్యమై ఉన్నది. దీనిని ముముక్షువులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎలాగంటే గీతాసారము ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. యుద్ధము ఆరంభింపబడనున్నందున అంటే యుద్ధం ఇంకా ప్రారంభం కాబోయేటువంటి సమయం, ఇంకా కూడా అధికంగా చెప్పడానికి సమయం లేదు. అందువలననే సంక్షేపంగా తెలుపుదలంచి ఉండవచ్చు గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మ. లేకపోతే ఇంతవరకు కూడా అనేక ధర్మాలను, ధర్మ రహస్యాలను చెప్పి ఉన్నారు కదా. దాని చేత ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా అనుకునే సారాన్ని మొత్తం కూడా సంక్షేపంగా చెప్పదలంచి కూడా ఉండవచ్చు. ఇంకా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 3 శ్లోకాలు కూడా గీతాసారమనే ఈ 3 శ్లోకాల యొక్క అర్థము సంక్షిప్త గీత అని కూడా ప్రసిద్ధికి ఎక్కినవి. పరబ్రహ్మమును పొందేటువంటి విధానమును గురించి, జ్ఞాన నిష్టను గురించి ఈ చెప్పబోయేటువంటి 3 శ్లోకాల ద్వారా కూడా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఇక 3వ శ్లోకమైన అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమస్యాంతో బ్రహ్మ భూయాయ కల్పతే అనబడే 3 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే అతి నిర్మలమైనటువంటి బుద్ధితో కూడినటువంటి వాడు, ధైర్యంతో మనసును నిగ్రహించేవాడు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి
విషయాలను విడిచిపెట్టేవాడు. ఇష్టము అయిష్టముతో కూడిన రాగద్వేషాలను కూడా పరిత్యజించేవాడు. ఏకాంత స్థలముల యందు నివసించేవాడు. కేవలము శరీరాన్ని మాత్రమే పోషించుకునే నిమిత్తం మితాహారాన్ని సేవించేవాడు. వాక్కును, శరీరాన్ని, మనస్సును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. ఎల్లప్పుడూ కూడా ధ్యాన యోగ తత్పరుడై ఉండేవాడు. వైరాగ్యాన్ని, దృశ్య సంబంధమైనటువంటి వస్తువుల పట్ల విరక్తి తత్వాన్ని గొప్పగా అవలంబన చేసినటువంటి వాడు. అహంకారాన్ని, బలమును అంటే కామ క్రోధ లోభ మోహమద మత్సరాలతో కూడినటువంటి బలమును లేక మొండి పట్టును, దంభాన్ని, కామాన్ని, విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని, అది తీరకుంటే క్రోధమును, వస్తు సంగ్రహణమును, వస్తువులను దొంగిలించడం బాగా పూర్తి స్థాయిలో వదిలివేసేవాడు. మమకారము లేనటువంటి వాడు, శాంతుడు అయి ఉండువాడు మాత్రమే బ్రహ్మస్వరూపమును పొందడం కోసం బ్రహ్మైక్యమునకు మోక్షమునకు కూడా సమర్థుడు అవుతూ ఉన్నాడు కదా అని చెబుతూ, అంటే ఈ 3 శ్లోకాలు కూడా గీతాసారము అని చెప్పబడింది కదా. ఎందుకంటే తరించడానికి కావలసినటువంటి సాధన సంపత్తి అంతా కూడా వీటి అందే ఉన్నది. ఈ 3 శ్లోకాల యందు కూడా తెలుపబడినటువంటి సాధనలను చక్కగా అనుష్ఠానం గనక చేసినట్లయితే మనుజుడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని అంటే మోక్షాన్ని తప్పకుండా పొందగలుగుతాడు. అంటే బ్రహ్మభూయాయ కల్పతే అంటే సాధన విధానము ఆ ప్రకారముగా సాధన చేసినటువంటి వారికి దాని యొక్క ఫలితము కూడా 2 ఇక్కడ చెప్పబడినవి. ఏంటవి అంటే బ్రహ్మైక్య రూపమైనటువంటి బ్రహ్మమునందు ఏకీకృతమయ్యేటువంటి రూపమైన మహోన్నతమైనటువంటి ఫలితాన్ని కలుగజేసేటువంటివి అవడము చేత మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువు శ్రద్ధతో వానిని ఒక్కొక్కటిగా చక్కగా సాధించి క్రమంగా అన్నింటినీ సాధించుకోవాలి, సాధించి వేయాలి. విశుద్ధయా, మరి మనకి విశుద్ధయా అని చెప్పారు కానీ శుద్ధయా అని చెప్పల. అలా చెప్పడం చేత బుద్ధి ఒకంత శుద్ధముగా ఉన్నట్లయితే సరిపోతుందా అంటే చాలదు అనే ఉద్దేశంతో విశుద్ధయా అంటే మిక్కిలి శుద్ధంగా ఉండాలి. బుద్ధి ఏ కొంచెమో శుద్ధంగా ఉండి మరి కొంచెం దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఉంటే అది సరిపోదని మిక్కిలి తీవ్రతరమైనటువంటి విరక్తితో దృశ్యమాన పదార్థాలను పూర్తి స్థాయిలో వదిలివేసి మనసు శుద్ధముగా, బుద్ధి శుద్ధంగా ఉన్నట్లయితేనే మిక్కిలి శుద్ధంగా ఉండాలి అనే స్పష్టమవుతూ ఉన్నది. కొద్దిపాటి శుద్ధము సరిపోదు అని చెప్తూ ఉన్నారు. అత్యంత నిర్మలమైనటువంటి అద్దమందే కదా ముఖము స్పష్టంగా గోచరిస్తుంది. ధృత్య అంటే మనస్సు సామాన్యంగా లొంగేటువంటిదేనా కాదు. దానిని జయించడానికి, నిగ్రహించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అది ఆత్మ పిరికి పందల చేత పొందబడేటువంటిది కాదు. ఆత్మతత్వాన్ని పొందడానికి భయపడి మరి దృశ్య సంబంధమైన విషయాల మరుగున దాగి ఉండేటువంటి పిరికి పందల చేత పొందబడేటువంటిది కాదు అని చెబుతూ కశ్చిద్ధీరః అన్నట్లుగానే ధైర్యవంతుడు మాత్రమే మనసును లొంగదీసుకొని ఆత్మతత్వాన్ని పొందుతాడు. ఆత్మతత్వాన్ని పొందాలి అంటే ఎటువంటిది అంటే అనుపమమైనటువంటి, ఉపమించడానికి సాధ్యము కానటువంటి జ్ఞానబోధన ఆలకించినటువంటి జనులు మాత్రమే విఘ్నత కలిగిన వారై ఉంటారు. ఈ శరీరము క్షణప్రాయమే. ఏ సమయంలో అయినా మరి పీల్చే గాలి ఆగిపోయినా, వదిలివేసిన గాలి ఆగిపోయినా కూడా శరీరం పడిపోతుంది. ఇది ఏ క్షణంలో ఈ శరీరానికి ఎటువంటి స్థితి సంభవిస్తుందో అనేటువంటి విషయాన్ని నమ్మినటువంటి వారే అది ఏనాటికైనా సరే విలయమైపోతుంది అని నిశ్చయించినటువంటి వాడు మాత్రమే కదా శాశ్వత పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం ఎల్లవేళలా అహర్నిశములు కూడా గొప్పమైనటువంటి ప్రయత్నాలను ఆచరించి తరిస్తూ ఉంటారు.
జీవితము క్షణికము అనేటువంటి విషయాన్ని గురించి మనకి మహాభారతంలో ఒక చిన్నపాటి సాదృశ్యాన్ని మనం సంక్షిప్తంగా తెలియజేసుకుందాం. అదే మహాభారత కాలం. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఒకనాడు అరణ్యవాసము చేస్తూ ఉండగా ధర్మరాజు అంటే పెద్ద పాండవులలో పెద్ద అయినటువంటి యుధిష్ఠిరునికి బాగా దాహం వేసింది. సరే భీముణ్ణి పిలిచాడు. నాయన, సమీపంలో ఒక చక్కటి సరోవరం ఉన్నట్లుగా ఉన్నది. దానిలో మాలిన్యరహితమైన అంటే మురికి లేకుండా నిర్మలమైనటువంటి జలం ఉన్నది. నాకైతే బాగా దాహం వేస్తూ ఉన్నది. ఇదిగో ఈ పాత్ర తీసుకుని వెళ్ళు. ఆ నిర్మలమైనటువంటి జలము ఈ పాత్రలోకి తీసుకునిరా అని చెప్పి భీముణ్ణి పంపించాడు ధర్మరాజు. సరే, తన యొక్క అగ్రజుడు అంటే తన అన్నగారి వాక్యాన్ని శిరసా వహించినటువంటి భీముడు ఏం చేశాడు? ఆ పాత్రను తీసుకున్నాడు. ఆ తియ్యని నీరు ఉండేటువంటి సరస్సు దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఒక యక్షుడు కనిపించాడు. యక్షుడు అంటే గంధర్వుడు. గంధర్వము అంటే కంటికి కనబడనటువంటిది. అంటే కేవలం మాట మాత్రమే, శబ్దం మాత్రమే వినిపిస్తుంది, కానీ కంటికి గోచరమయ్యేటువంటి రూపాలు కావు వాళ్ళవి. సరే, భీముడు సరస్సు నుండి జలాన్ని తీసుకోవడానికి వెళ్తూ ఉండగా ఆ యక్షుడు అతన్ని వారించాడు, ఆపాడు. ఈ ప్రకారంగా హెచ్చరించాడు. ఏమయ్యా, నీది నాకు చెందినటువంటి సరోవరం. నా అనుమతి లేకుండా ఇందులో ఎవ్వరూ కూడా నీరు ముట్టుకోకూడదు. నేను కొన్ని ప్రశ్నలను అడుగుతాను. వానికి సరైనటువంటి సమాధానం గనక నీవు చెప్పినట్లయితే మర్యాదగా చక్కగా నీరు తీసుకొని పోవచ్చు. అలా కాదనుకో, నీవు క్రింద పడిపోయి మరణిస్తావేమో, జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు. కానీ ఆ యక్షుడు పలికేటువంటి మాటలు సుస్పష్టంగా వినబడుతూ ఉన్నా కూడా భీముడు ఏం చేశాడంటే పెడచెవిని పెట్టాడు. విననట్లుగా ఆ జలాన్ని తీసుకోబోయాడు. అంటే అప్పుడు ఆ గంధర్వుని యొక్క ఆ యక్షుని యొక్క ప్రతాపం చేత అతడు కింద పడిపోయాడు. ఎంతసేపటికి కూడా యుధిష్ఠిరుడు భీముని యొక్క రాక కోసం చాలాసేపు వేచి ఉండి ఎంతసేపటికి రాకపోయినందుచేత ఆశ్చర్యంతో కూడినటువంటి వాడే రెండవ సోదరుడైనటువంటి అర్జునుడిని పిలిచి భీముణ్ణి యొక్క యోగక్షేమాలను తెలుసుకొని త్రాగడానికి నీరు తెమ్మని చెప్పి అర్జునుడిని పంపించాడు. అర్జునుడు కూడా సరస్సు వద్దకు వెళ్ళాడు. చక్కగా నీరు నిర్మలంగా ఉంది. అక్కడ తాను నీళ్లు తాగాలి అనేటువంటి ఆలోచన తప్ప అర్జునుడికి మరొకటి లేదు. సరే, మునిపట్లాగానే అక్కడ ఉన్నటువంటి యక్షుడు అతన్ని అడ్డు పెట్టాడు. తాను అడిగేటువంటి ప్రశ్నలకి జవాబు చెబితే కానీ నీరు నేను అంటుకోనివ్వను అని చెప్పినట్లయితే, అవన్నీ సమాధానాలు గనక సరిగ్గా చెప్పినట్లయితే మర్యాదగా వెళ్ళవచ్చు అని, లేకపోతే అతని సోదరునికి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది అని గద్దించి పలికాడు. కానీ అర్జునుడు అతని యొక్క మాటలను లక్ష్య పెట్టకుండా అక్కడ అన్నగారైన భీముడు తీసుకొచ్చినటువంటి పాత్ర ఉన్నది కదా, ఆ పాత్రతో నీరు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ యక్షుని ప్రభావము చేత అర్జునుడు కూడా క్రింద పడిపోయాడు. స్పృహ లేదు. ధర్మరాజు అర్జునుని రాక కోసం వేచి చూశాడు. ఎంతసేపటికి భీముడు రాలేదు, అర్జునుడు రాలేదు. సోదరుడు ఎందుకు రాలేదో, ఏమి జరిగిందో తెలుసుకొని రావడం కోసం, పాత్రతో నీరు తీసుకురావడం కోసం తక్కిన 2 సోదరులను కూడా పంపాడు. వాళ్ళు నకులుడు, సహదేవుడు. వారికి కూడా అదే గతి సంభవించింది. ఈ ప్రకారంగా సోదరులంతా కూడా సరోవరం చెంత పడిపోయి ఉన్నారు. అసలు ధర్మరాజుకి ఒక్కరు సోదరుల్లో ఒక్కరు కూడా వెనుతిరిగి రాకపోయేసరికి పరిస్థితి అంతుబట్టలేదు. సంభ్రమచేతస్కుడై వెంటనే సరస్సు వద్దకు ప్రయాణం కట్టాడు. ఆ జలాశయాన్నే సమీపించాడు. అక్కడ ఒక 4 సోదరులు క్రిందబడి మూర్చిపోయి ఉండడాన్ని, స్పృహ తప్పి ఉండడాన్ని గమనించాడు. మరి పూర్వంలాగానే యక్షుడు ధర్మరాజును కూడా వారించి తాను కొన్ని ప్రశ్నలు అడుగుతానని, సమాధానం చెప్పనట్లయితే తమ్ములకు జరిగినటువంటి శాస్తే
తనకు కూడా అంటే ధర్మరాజుకు కూడా జరుగుతుంది అని హెచ్చరించాడు. కానీ ధర్మరాజు ఏమాత్రం తొందరపడలేదు. మూర్తీభవించినటువంటి ధర్మమే ధర్మరాజు కదా. అలా అవడము చేత క్షమ అనేటువంటి సుగుణాన్ని ఉగ్గుపాలతో రంగరించి చిన్ననాటి నుండి కూడా సేవించి ఉండడం చేత యక్షుడు యొక్క మాటల చేత అదరలేదు, బెదరలేదు, ఆవేశానికి లోను కాలేదు, స్థితప్రజ్ఞుడై ఉన్నాడు. ఓయి, నీవు అడగదలంచినటువంటి ప్రశ్నలను అడుగు, నాకు తెలిసినటువంటి సమాధానాలను చెబుతాను అని ప్రశాంత వదనుడై గంభీరంగా పలికాడు ధర్మరాజు. వెంటనే యక్షుడు ఆధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలను అడిగాడు. అన్నింటికీ ధర్మరాజు చక్కటి సమాధానాన్ని చెప్పాడు. యక్షుడు అడిగిన ప్రశ్నల్లో ఇది ఒకటి. అదేంటంటే, ప్రపంచంలో ఆశ్చర్యకరములైన విషయాలు ఎన్నో ఉన్నవి కదా, కానీ వాటన్నింటికంటే కూడా మహా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడిగాడు. అందుకు పాండవాగ్రజుడు ఈ ప్రకారంగా సమాధానం ఇవ్వసాగాడు. అహన్యహని భూతాని గచ్చంతిహ హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. ప్రతిరోజు కూడా అనేక మంది యమ సదనానికి పోతూ ఉంటారు, అంటే చనిపోతూ ఉంటారు. కానీ తక్కిన వారు ఎవరైతే బ్రతికి ఉంటారో వారు మేము మాత్రం ఇక్కడనే స్థిరంగా ఉంటాము అని భావిస్తూ ఉంటారు. ఇదే అన్నింటికంటే కూడా పరమాశ్చర్యమైనది అని చెప్పాడు. ఈ ప్రకారంగా ధర్మరాజు చెప్పినటువంటి రకరకాల సమాధానాలు సావధానంగా ఆకర్షించి ఇక ఆ సమాధానాలను చక్కగా విన్నాడు యక్షుడు. సావధానంగా శ్రద్ధతో ఆలకించి యక్షుడు పరమానందభరితుడయ్యాడు. ధర్మరాజునకు నీరు తీసుకోవడానికి అనుజ్ఞ ఇచ్చాడు. అలా ఇవ్వడమే కాదు, తక్కిన నలుగురు కూడా మూర్ఛ నుండి లేపి అతని వెంట పంపించేశాడు. అంటే ఇక్కడ ధర్మరాజు యక్షుని యొక్క ప్రశ్నకు చెప్పినటువంటి ఆ ఉపమించలేనటువంటి జ్ఞానబోధన ఆలకించినటువంటి జనులు విఘ్నత కలిగినటువంటి వారై, అంటే శరీరము క్షణికము, ఏ సమయంలో ఎలా అయిపోతుందో అనేటువంటి విషయాన్ని, అది ఎప్పుడు భంగమైపోతుందో అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ నమ్మి ఉండాలి. అలా నమ్మి ఉన్నప్పుడు అది ఏనాటికైనా సరే నశించిపోతుంది అనేటువంటి నిశ్చయము కలిగి ఉన్నప్పుడు నశించనటువంటి శాశ్వతమైన పరమాత్మ యొక్క సాక్షాత్కరించడం కోసం ఎల్లవేళలా కూడా గొప్పమైనటువంటి ప్రయత్నాలను ఆచరించి తరించవలసిందే కదా. అందుకే మనస్సు అనేటువంటిది సామాన్యంగా లొంగేటువంటిది కాదు కదా. దానిని జయించడం కోసం మరి మానసేంద్రియాలను అంటే శమాన్ని సాధించడం కోసం, ఇతర ఇంద్రియాలను నిగ్రహించడం కోసం ఎంతో ధైర్యము అనేటువంటిది అవసరమై ఉన్నది. ఆత్మతత్వము పిరికి పందల చేత పొందబడేటువంటిది కాదు కదా. అన్నట్లుగానే ధైర్యవంతుడు మాత్రమే మనస్సును లొంగ తీసుకుంటాడు, ఆత్మతత్వాన్ని పొందుతాడు. ఆత్మానం నియమ్యచ అంటే మనస్సును ఇంద్రియాలను గనక నిగ్రహించలేదనుకో, ఆధ్యాత్మ క్షేత్రమున ఎవ్వరూ కూడా విజయశ్రీని చేపట్టలేరు. ఇక్కడ ఆధ్యాత్మ రంగమునందు మరి విజయము అన్నప్పుడు విజయశ్రీ, విజయ పరంపర, విజయలక్ష్మి అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో ఏమై ఉంటుంది అంటే మోక్షతత్వము, ఆ యొక్క నిర్వాణ తత్వము. కాబట్టి అటువంటి మోక్ష పదవిని చేపట్టాలి అంటే మనసును తన అయినటువంటి మానసేంద్రియాలను, ఏది అంతఃకరణాలైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాదులను, ఇంకా కూడా జ్ఞానేంద్రియాలైనటువంటి చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలను, నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థాపాయువు అనేటువంటి కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా నిగ్రహించాలి అన్నప్పుడు అలా పిరికి పందలైనటువంటి వారు వాటిని లొంగ తీసుకోలేరు. కేవలము
ధార్మికమైనటువంటి ధైర్యవంతుడు మాత్రమే మనసును ఇంకా కూడా కర్మేంద్రియాలను కూడా లొంగ తీసుకుంటాడు, నిగ్రహిస్తాడు, శమము దమమును సాధించి ఆత్మతత్వాన్ని పొందుతాడు. అందుకే మనస్సుని ఇంద్రియాలను ఎవడైతే నిగ్రహించలేకపోతాడో ఆధ్యాత్మ క్షేత్రమునందు ఎవరైనా సరే, నిగ్రహించలేనటువంటి వారు ఎవరైనా ఆ యొక్క విజయశ్రీని చేపట్టగలరా? లేదుగా. సాధన క్రమాలలో మన సంయమము అంటే మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశం. అందుకే నియమ్య అని చెప్పడం చేత మనస్సుని బాగా నిగ్రహించాలి అనేటువంటి పరమాత్మ ద్వారా నేరుగా ఆదేశించడం జరిగింది. శబ్దాదీన్ విషయాం త్యక్త్వా అంటే శబ్దాది దృశ్య విషయాల వెంట పరిగెత్తేవారు. శబ్దాది విషయాలు అంటే శబ్దమునందు ఈ శబ్దము చక్కగా ఉన్నది, ఈ స్పర్శ సుఖముగా ఉన్నది, ఈ రూపము ఆకర్షణీయంగా ఉన్నది, ఈ రుచి స్వాదిష్టంగా ఉన్నది, ఈ గంధము ఎంతో సువాసనాభరితంగా ప్రియంగా ఇష్టంగా ఉన్నది అనేటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటి దృశ్య విషయాల వెంట పరిగెడుతూ ఉంటారు. అలా జ్ఞానేంద్రియాల యొక్క విషయాదులే కదా. కన్ను ద్వారా చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తారు, చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తారు, కన్ను ద్వారా రూపాన్ని గుర్తిస్తారు, నాలుక ద్వారా రసాన్ని గుర్తిస్తారు అంటే రుచిని గుర్తిస్తారు, ముక్కు ద్వారా గంధము అంటే వాసనను గమనిస్తారు. ఈ ఐదు తప్ప ఇక ఈ ఐదింటి చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఈ ఐదింటి విషయాలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటివి ఈ విషయాలు కాకుండా మరి ఏ విషయము కూడా ప్రపంచమనందు లేనే లేదు. ఆ విధంగా ఈ దృశ్య సంబంధమైన విషయాల వెంట రుచిగా ఉందనో, స్పర్శ సుఖంగా ఉన్నదనో, వినడానికి హాయిగా ఉన్నదనో, తినడానికి బాగున్నదనో, ఈ వాసన బాగున్నదనో, ఇటువంటి దృశ్య సంబంధమైన విషయాల వెంట పరిగెత్తేటువంటి వారు ఆత్మానుభవాన్ని తన యందు నిలిచి ఉన్న స్థిరపడి ఉన్న ఆ యొక్క ఆత్మతత్వాన్ని ఆ పరమాత్మ అనుభవ సిద్ధిని ఎప్పటికీ కూడా పొందలేరు, పొందచాలరు. మనసు బహిర్ముఖత్వం వీడుతుంది, బయటను వదిలివేస్తుంది. అది ఎప్పుడైతే ఈ ప్రాపంచిక సంబంధమైన పదార్థాల పట్ల ఆసక్తిని వదిలివేసి అంతర్ముఖమై లోనికి మళ్ళీ ఆత్మధ్యానమందే నెలకొని ఉంటుంది. అందుకే వివిక్త సేవి. మరి ఇదంతా జరగాలి అంటే ఏకాంత స్థలమునందు నివసించాలి. ఇంకా ఏకాంత స్థలము అంటే నిర్జన ప్రదేశం. ఎవరు ఉన్నా ఏ శబ్దం వైపు ఈ చెవి అనే ఇంద్రియం పోతుందో, ఏ యొక్క స్పర్శ సుఖం కోసం ఈ చర్మం కోరుకుంటుందో అనేటువంటి విషయాలు మొత్తం కూడా వదిలివేసిన వాడు ఎవ్వరూ లేనటువంటి నిర్జన ప్రదేశాన్ని, ఏకాంత స్థలాన్ని ఒంటరిగా ఉండడం కోసమే ప్రయత్నిస్తూ ఒంటరిగా ఏకాంత స్థలములో నివసించాలి. లేదు గృహమందు ధ్యానానికి ప్రతిబంధకము లేనటువంటి ఒకానొక గదిని ఏర్పాటు చేసుకొని అందులో బ్రహ్మనిష్ఠాదులను జరుపుకోవచ్చు. ఇంతకుముందైతే రాజులు కానీ మునులు కానీ ఇలా అరణ్యాలను, కొండగుహలను ఆశ్రయించుకునేవారు. కానీ ఇప్పుడు అటువంటి ప్రదేశాలు ఏవీ లేవు. ఎందుకు అంటే పుణ్యక్షేత్రాల యందు అవన్నీ కూడా పునరుద్ధరించడం జరిగిన తర్వాత, చక్కగా పునర్నిర్మాణాలు జరిగిన తర్వాత ప్రతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికే వెళుతూ ఉన్నాడు. కానీ పుణ్యక్షేత్రమైన తన యొక్క శరీరాంతర్గతంగా ఉన్నటువంటి దేవీ దేవతలను దర్శించడానికి ఎవ్వరూ కూడా ప్రయత్నము అనేటువంటిది చేయడం లేదు. ఆ విధంగా అలా చేసినప్పుడు ప్రతి పుణ్యక్షేత్రమునందు, ప్రతి పుణ్యతీర్థమునందు కూడా ఏముంటున్నాయి? వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఏర్పడిపోయినవి. ఆ చుట్టుప్రక్కల జనసమ్మర్దం ఎక్కువైపోయింది. దానివల్ల ఎవ్వరికీ కూడా ప్రశాంతత అనేటువంటిది లభించడం లేదు. ప్రతి చోట కూడా ఆటంకాలే ఎదురవుతూ ఉన్నవి. ఎందుకు అంటే అది అక్కడ ధ్యానానికి ప్రతిబంధకంగానే ఉంటుంది, కానీ ధ్యానం అనేటువంటిది స్థిరంగా నిర్మలంగా జరగడం లేదు. అందుకు కాబట్టి ఇక్కడ మనకి మన ఇంటిలోనే ఒకానొక గదిని చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. అందులో
చక్కగా తలుపులు వేసుకొని ఎవరితో ఏ సంబంధం ధ్యాన సమయంలో పెట్టుకోకుండా బ్రహ్మనిష్టను చక్కగా జరుపుకోవచ్చు. సాధన దశలో గనక ఎవడైతే సాధకుడు సాధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో చాలామంది జనం మధ్యలో ఉన్నట్లయితే వాని యొక్క చిత్తానికి విక్షేపం అంటే చలనం అనేది కలుగుతుంది. ఆ విక్షేపం వల్ల ఏమవుతుంది, వానికి బుద్ధి కుదరదు. ఆ బుద్ధి సునిశ్చయమైనటువంటి సుస్థితిని పొందలేదు. ఆ చిత్తానికి విక్షేపం కలగడం వల్ల చపలత్వము, చంచలత్వము అనేది ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ధ్యానం ఎప్పుడూ కూడా ధ్యానము, జపము, తపము మొదలైనటువంటివి సాధనలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఏకాంతంగానే అనుసరించాలి అనే కదా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదుల విషయాల వెంట పరిగెత్తకుండా ఆత్మ యొక్క అనుభవ సిద్ధిని మరి పొందుతూ మనస్సు ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి బహిర్ముఖత్వాన్ని వదిలివేసి తన అంతర్గతంగా మళ్ళీ అంతర్ముఖమై ఆత్మధ్యానమునందే నెలకొని ఉండాలి. ఆ విధంగా ఏకాంత స్థలములో నివసించేటువంటి వారికి మాత్రమే ఏ ప్రతిబంధకము లేకుండా వాడు చేసేటువంటి సాధన నిరాటంకంగా కొనసాగుతుంది. అప్పుడు మాత్రమే ఆత్మధ్యానమునందు చక్కగా నెలకొని ఉండగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.